ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ ఒక స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ ఆమెకున్న ఘనత రాయబడింది. ప్రైజ్ లార్డ్. ఆమె ఘనురాలైన స్త్రీ అని, షూనేమి పట్టణంలో ఘనురాలైన ఒక స్త్రీ ఉందని ఆ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దైవజనుడైన ఎలీషా ఒకరోజు షూనేమి పట్టణంకు పోయినప్పుడు ఆ పట్టణంలో ఎంతోమంది ఉన్నప్పటికి కూడా ఈ యొక్క ఘనురాలైన స్త్రీ మాత్రమే దైవజనుడిని తన ఇంటికి వచ్చి ఉండమని, తన ఇంట్లో భోజనం చేయమని ఆమె బలవంతం చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతాము. ప్రైజ్ లార్డ్. చూడండి, ఆ పట్టణంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక ఘనురాలైన స్త్రీ మాత్రమే దైవజనుడైన ఎలీషాని తన ఇంటికి వచ్చి ఉండమని, భోజనం చేయమని బలవంతం చేసింది. శ్రద్ధాభక్తితో పరిచర్య చేసింది దైవజనుడికి. ఇంకా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దైవజనుడు వచ్చినప్పుడల్లా మరి భోజనం చేయమని చెప్పిందిగా, మరి వచ్చినప్పుడు మనతో కలిసి ఆయన భోజనం చేయటం కాదు, ఆయన కొరకు ఒక ప్రత్యేకంగా ఒక గదిని కట్టించాలి. ఒక మంచము, ఒక బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ ఏర్పాటు చేయాలని తన భర్తతో తన హృదయంలో ఉన్న ఆలోచనని తన భర్తకు చెప్పినప్పుడు ఆయన ఆ విషయంలో ఒప్పుకొని, ఎందుకంటే ఆమె ఏం చెప్పిందంటే, మన ఇంటికి వచ్చుచో పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. అంటే దైవజనుడిలో ఆమె ఏం చూస్తుందంటే భక్తిని. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని సేవకుల్లో విశ్వాసులైన బిడ్డలు కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ ఏం చూడాలంటే భక్తిని చూడాలి. ప్రైజ్ లార్డ్. లోపాలు చూడకూడదు, భక్తినే చూడాలి. భక్తిని చూసినప్పుడు దానికి ప్రతిఫలం పొందుతుంది. ప్రైజ్ లార్డ్. అలాగనే తన భర్తతో చెప్పి ఒక గది కట్టించింది గోడ మీద. అలాగనే మంచము, బల్ల, పీట, దీపస్తంభము అవన్నీ ఏర్పాటు చేయించింది. అలా చేసిన తర్వాత దైవజనుడు ఒకరోజు ఆ ఇంటికి వచ్చి ఆ గదిలో పడుకున్నప్పుడు గెహజీతో అంటాడు, గెహజీ, ఈమె ఇంత శ్రద్ధాభక్తితో పరిచర్య చేస్తుంది, మరి ఈమెకేం అవసరం ఉందో రాజుతో అయినా లేదా ఇంకెవరితోనో మాట్లాడలేమో కనుక్కోమన్నప్పుడు ఆ విషయాన్ని ఘనురాలని స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, నా స్వజనుల మధ్య నేను కాపురం ఉంటున్నాను, నాకేం అవసరం లేదంటుంది. ప్రైజ్ లార్డ్. చూడండి ఎటువంటి ఆత్మీయతో. ఈరోజు సేవకులను చూసినప్పుడు తప్పేం కాదు, అడుగుతారు అందరూ కూడా, ఏమని మా గురించి ప్రార్థన చేయండి, ఎంత పరిచర్య చేస్తున్నా కానీ మా పరిస్థితి బాగలేదు అని అంటుంటారు. ఈమె దైవజనుడే నోరు తెరిచి అడిగినా కూడా నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నాను, నాకేమీ అవసరం లేదని చెప్పింది. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత గెహజీ అంటాడు, ఆమె భర్త ముసలివాడు, ఆమెకి కుమారుడు లేడు అని ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను బట్టి దైవజనుడు అంటాడు, మరుసటి ఏటకి ఈ ఋతువున నీ కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె అంటది, దైవజనుడా నాతో అబద్ధం ఆడొద్దు అని. అందుకని ఆ మాట నమ్మింది. నమ్ముట నీ వంతైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దైవజనుడు చెప్పినా కూడా నమ్మకపోతే కార్యం జరగదు. అక్కడ ఆమె నమ్మిన విధానాన్ని బట్టి మరి అక్కడ ఆమె గర్భం ధరించింది, కుమారుని కన్నది. ఆ తర్వాత ఒకానొక దినమందు కుమారుడు తన తండ్రితో పాటు పొలానికి వెళ్ళి మరి అక్కడ పొలం కాడ నా తలబోయినే అని చెప్పి మరి అతను అలా అన్నప్పుడు తండ్రి పనివాడికి ఇచ్చి తల్లి దగ్గర పంపించినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లి తొడ మీద పడుకొని తర్వాత చనిపోయాడు.
చనిపోయిన తర్వాత ఆమె కుమారుని తీసుకెళ్ళి దైవజనుడికి ఏ గది అయితే ఇచ్చిందో ఆ గదిలో ఆ కుమారుని పడుకోబెట్టి ఆమె ఆ తలుపు వేసి ఇప్పుడు తన భర్తతో చెప్తుంది ఏమనంటే, నా కొరకు ఒక పనివాణి సిద్ధపరచండి, ఒక గాడిదను సిద్ధపరచండి అని చెప్పి అన్నప్పుడు తన భర్త అంటున్నాడు, ఇది అమావాస్య కాదు కదా, విశ్రాంతి దినం అసలే కాదు, ఎందుకని నీవు వెళ్తానంటున్నావంటే ఆమె ఒక్కటే మాట సమాధానం చెప్పింది, నేను పోవుట మంచిది అంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా చెప్పారా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళటం దేవుని మందిరానికి వెళ్ళటం మంచిదని? అది మంచిదని నీవు ఎరిగితే నువ్వు చెప్పగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం మంచిదని చెప్పగలిగే స్థాయి ఎప్పుడు వస్తుంది? నీలో భక్తి ఉన్నప్పుడు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను పోవుట మంచిది అని చెప్పింది. అది చెప్పిన తర్వాత ఆ పనివాడితో అంటుంది, నేను ఆత్మని చెప్పిందాక నువ్వు శీఘ్రమే తోలు, నేను చెప్పిందాక అని చెప్పి ఆమె వెళ్ళింది. ఆ వెళ్తున్నప్పుడు దూరం నుంచే ఎలీషా ప్రవక్త చూసి, అదిగో ఘనురాలైన షూనేమిరాలు వస్తుంది, ఆమె బిడ్డ ఆమె భర్త క్షేమంగా ఉన్నారని కనుక్కోమని చెప్పి పనుని గెహజీని పంపించినప్పుడు గెహజీ పరిగెత్తుకుంటూ పోయి, అమ్మా నీ బిడ్డ నువ్వు నీ భర్త బాగున్నారా అని అడిగినప్పుడు చూడండి, తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆమె అక్కడ ఆ మాట చెప్పడానికి ఇష్టపడలేదు. అక్కడ ఆమె ఏమందంటే సుఖంగానే ఉన్నామంటుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఘనురాలుగా మార్చబడాలి, ఘనత రావాలంటే ఇటువంటి భక్తి కావాలండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోలేదాము. అక్కడ వీళ్ళు కూడా పాస్టర్ గారు పక్కనే ఉంటాడు కదా, ఆయనకు చెప్పుకుంటే సరిపోద్ది కదా, ఆయనే కదా అడిగిందని చెప్పి తన కొంచెం కదిలితే చాలు కొంతమంది పూర్తిగా చెప్తూ ఉంటారు. అయితే ఈమె ఎప్పుడైతే అతను అడిగినప్పుడు సుఖంగా ఉన్నామందో ఆ తర్వాత ఎలీషా దగ్గరికి పోయి కాళ్ళ మీద పడిందంట. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కొంతమంది దేవుని దగ్గర మాత్రమే చెప్పుకుంటారు, మనుషులకు చెప్పుకోరు. కొంతమంది ఏమో దేవుడికి ఒక్కళ్ళకే చెప్పరు, మనుషులు అందరూ చెప్తూనే ఉంటారు. ఇది తెలుసా నీకు, మా ఇంట్లో ఎట జరిగింది తెలుసా, మా పరిస్థితి ఏంటో తెలుసా, ఇదిగో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమైతే ఘనురాలుగా ఆమె ఘనత రాయబట్టడానికి కారణం ఏంటంటే గెహజీకి కూడా చెప్పలేదు. ఆ తరువాత ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడుస్తుందో, ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నారంటే, ఆమె దుఃఖంలో ఉంది, దేవుడు అది నాకు మరుగు చేశాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వ్యాకులంలో ఉంది, బహు వ్యాకులంలో ఉంది ఆమె. దేవుడు అది నాకు మరుగు చేశాడని చెప్పినప్పుడు తన కుమారుడు చనిపోయాడని తెలుసుకొని అప్పుడు గెహజీకి దండం ఇచ్చి, నువ్వు వెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా ఎవరితో ఒకళ్ళు నమస్కారం పెడితే తిరిగి నమస్కారం చేయొద్దు, ఎవరన్నా మాట్లాడితే నువ్వు మాట్లాడొద్దు, వెళ్ళి కుమారుడి మీద దండం పెట్టి నువ్వు ప్రార్థన చేయి బ్రతుకుతాలని చెప్తే, మరి మధ్యలో పోయేటప్పుడు ఎక్కడన్నా మాట్లాడాడేమో, అంతే కదా. కొంతమందికి చెప్పిన పని సేవకుడు చెప్పిన పని కాదు కానీ చాలా రకాలు అక్కడ ఒక లెక్క సోది పెట్టుకుంటారు అనమాట, మాట్లాడుకుంటుంటారు. ఈ మాట అన్నానని ఏమనుకోవద్దు. చూడు, కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఏమంటారు, ఆపయ్యా నీ సోది అంటారు. ఇక ఈ పోయేటప్పుడు దైవజనుడు చెప్పిన పని కాకుండా మరి ఎక్కడైనా మాట్లాడాడో ఏమో, ఆడికి పోయి దండం పెడితే ఆ దండాన్ని తీసుకెళ్ళి కుమారుడు మీద పెడితే బ్రతకలా. ఇక్కడ ఘనురాలనే స్త్రీ ఏమంటుందంటే, షూనేమిరాలు, యెహోవా జీవంతోడు నేను నిన్ను విడవనంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, తన కుమారుడు చనిపోతే ఎక్కడుండాలామా? అందరికి చెప్పాలి. అటు చెప్పకుండా దేవునికి చెప్పడానికి, దైవజనుడికి చెప్పడానికి వెళ్ళింది ఆమె. అక్కడ
ఎప్పుడైతే గేహజీ బ్రతకలేదని చెప్పాడో ఇప్పుడు ఎలీషా వచ్చి ఆ కుమారుడి మీద పారచాపుకొని పడుకొని అతని కండ్ల మీద కళ్ళు పెట్టి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ ఆ వాక్య భాగంలో చూస్తాము. ఆ తర్వాత ఆ బిడ్డ తుమ్మి తర్వాత బ్రతికినట్టుగా వాక్యంలో ఉంటుంది. చూడండి, దైవజనుణ్ణి ఆహ్వానించిన ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే, బిడ్డలు లేకపోతే బిడ్డలను ఇచ్చాడు, చనిపోయిన బిడ్డను కూడా బ్రతికించాడు. అలాగనే ఒకసారి ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే అక్కడ గెహజీ ఉంటాడు. రాజుగారు అంటాడు, ఎలీషా చేసిన కార్యాల్లో ఏమన్నా ఉంటే చెప్పమన్నప్పుడు ఫలానా బిడ్డను బ్రతికించిన సంగతి అక్కడ చెప్తున్నప్పుడు ఆ సమయానికి గండ్రాలైన స్త్రీ కుమారుని తీసుకొని అడిగిపోతే, ఇదిగో ఈ కుమారుడే ఈ తల్లే అని చెప్పినప్పుడు అక్కడ ఆమెకి రావాల్సిన కౌలు డబ్బులు, తన ఇంటిని, అంటే పోయిన ఆస్తిని కూడా దేవుడు తిరిగి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆమె చేసిన పరిచర్య వృధా అయిందా? ఆమె భక్తి వృధా అయిందా? కాలేదుగా. దేవుడు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తున్నా, ఏది చేస్తున్నా దేవుని విషయాల్లో ప్రభువుకు చేసినట్లుగా సేవకులకు పరిచర్య చేస్తున్నా ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం అనేది ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా నష్టం కలిగింది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అని బాధపడద్దు. ఈమె జీవితంలో నష్టం కలిగింది కానీ విడిచిపెట్టిందా? మళ్ళా వెళ్ళి అక్కడ యెహోవా జీవంతో నిన్ను విడవనంటుంది. అందుకే ఆమె ఘనురాలుగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా 16వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని అక్కడ చూసినప్పుడు పౌలు నదీ తీరాన వాక్యం చెప్తుంటాడు. మాసిదోనియా అక్కడ నదీ తీరాన వాక్యం చెప్పేటప్పుడు ఆడ కొంతమంది స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలు ఉన్నారని చెప్పి అక్కడ వాక్యం చెప్తా ఉన్న సమయంలో తుయితేరా పట్టణస్థురాలు మరి అక్కడ లూదియా అనే ఒక వ్యక్తి అక్కడ ఉదారంగు పొడి అమ్ముకుంటూ ఆడికి రావటం జరిగింది. ఉదారంగు పొడి అమ్ముతూ ఆడికి వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి? ఆ స్త్రీలతోటి వ్యాపారం గురించి మాట్లాడాలి. కానీ ఆమె శ్రద్ధగా అక్కడ వాక్యం వినేటప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. కాబట్టి పౌలు చెప్పిన మాటలు ఏంది లక్ష్యం ఉంచింది. ఎవరు దేవుని మాటలేందు లక్ష్యం ఉంచుతారు అంటే, ప్రభువు ఎవరి హృదయాన్ని అయితే తెరుస్తాడో వాళ్ళు దేవుని మాటలేందు లక్ష్యం ఉంచుతారు. అందరు దేవుని వాక్యం, దేవుని మందిరానికి వస్తారు కానీ అందరు దేవుని వాక్యం మీద మనసు పెట్టరు. అందుకనే మనసు పెట్టరు కాబట్టే దేవుడు అంటున్నాడు, ఉపదేశం మీద మనసు ఉంచుము అంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరిచాడో పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచింది. ఆమె లక్ష్యం పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచింది కాబట్టే ఆ మాటలను తీసుకుంది. కాబట్టి తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత దేవుడి కృప అండి. ఈరోజు దేవుని మందిరానికి తల్లి వస్తుంటే పిల్ల రాదు, కుమార్తె వస్తే కుమారుడు రాడు, తల్లి కుమార్తె వస్తుంటే తండ్రి రాడు. కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలు వస్తే ఇంకొక బిడ్డ రాడు చర్చికి. వీళ్ళు ప్రార్థనలో ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. లూదియా కుటుంబాన్ని చూడండి, కుటుంబం అంతా బాప్తిస్మం పొందారు. ఇప్పుడు లూదియా ఏమంటుందో తెలుసా? గండ్రాలైన స్త్రీ ఏ విధంగా మా ఇంటి దగ్గర భోజనం చేయమని బలవంతం చేసిందో లూదియా కూడా అంటుంది, నేను విశ్వాసం గలదాన్నని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని చెప్పేసి అక్కడ బలవంతం చేస్తుందంట. హల్లెలూయా. ఎవరు బలవంతం చేస్తారు దైవజనుల్ని? ఎవరు ప్రాధేయపడతారు, బ్రతిమలాడతారంటే ఎవరైతే దేవుని వాక్యం మందు మనసు ఉంచుతారో, ఎవరిలో వాక్యం ఉంటుందో వాళ్ళు బాప్తీసాలు పొందుతారు. అలాగనే విశ్వాసం కలిగి ఉన్నోళ్ళు, ప్రార్థనలో బలంగా ఉన్నోళ్ళు, దేవుని ప్రేమలు కలిగిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు దైవజనులను ఏం చేస్తారు? బలవంతం చేస్తారు. బలవంతం ఎప్పుడు చేస్తారు? ఒకసారి ఆలోచించిన దేవుని బిడ్డలారా, బలవంతం ఎప్పుడు చేస్తారు? నేను రాను అంటే ఏం చేస్తారు? నువ్వు రావాల్సిందే తప్పకుండా అని బలవంతం చేస్తారు.
ఇప్పుడు పౌలును కూడా బలవంతం చేస్తుందంట, ఎలీషాను కూడా బలవంతం చేసింది గండ్రాలైన స్త్రీ. అంటే వాళ్ళు ప్రాధేయపడ్డారు, నువ్వు రావాల్సిందేనయ్యా, మా ఇంట్లో అడుగు పెట్టాల్సిందేనయ్యా, మా ఇంటి దగ్గర భోజనం చేయాల్సిందేనని దైవజనుడు బ్రతిలాడిందండి. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ఎలీషాని గండ్రాలైన స్త్రీ బతిలాడితే ఎలీషాయే అడుగుతున్నాడు, ఆమెకేం కావాలో చూడండి అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు? అసలు ఆమెకేం కావాలో, ఇంత శ్రద్ధ కలిగి, ఇంత భక్తి కలిగి, అంటే దైవజనుడే ఇంత భక్తి ఇంత శ్రద్ధని అంటున్నాడంటే అసలు ఎంత గొప్ప విషయం. దైవజనుడు మనసులో, దైవ సేవకురాలు మనసులో స్థానం సంపాదించుకోవాలంటే ఎంత పరిచర్య వాళ్ళు విధేయత కలిగి చేస్తుంటారు, ఎంత వాక్యాలు నమ్ముంటారు. ప్రైజ్ అలాట్. అందుకని ఈ గండ్రాలైన స్త్రీ గురించి ఏం రాయబడింది? నా పేరు రాయబడలా, ఆమె ఘనత రాయబడింది. ఈ లూదియా కూడా తన ఇంటి వారందరితో కూడా, ఎంతోమంది స్త్రీలు వచ్చారు, కానీ ప్రభు ఏమో హృదయాన్ని తెలిసాడు. ఎంతోమంది మందిరానికి వస్తూ పోతూ ఉంటారు. నిన్నే దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? నీకే ఎందుకు ప్రార్థనా జీవితం ఇచ్చాడు? నీకే ఎందుకు పాటలు పడే తలాంత ఇచ్చాడు? నీకే ఎందుకు దేవుడు నీ కుటుంబం అంతా మారినట్లుగా సహాయం చేశాడు? నిన్నే ఎందుకు దేవుని పనిలో వాడుకుంటున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవునికి పరిచర్య చేసేటప్పుడు ప్రభువుకు చేసినట్లుగా, సేవకులు చేసినప్పుడు, ఎవరికి చేసినా ప్రభువుకు చేసినట్లుగా చేసినప్పుడు నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. అందుకని గండ్రాలైన స్త్రీ ఎలీషాని బలవంతం చేసిందని రాయబడింది. ఇక్కడ పౌలుని లూదియా అనే స్త్రీ బలవంతం చేసింది. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న పరిచర్య ఎలాగుంది? శ్రద్ధ భక్తి కలిగి చేస్తున్నావా? ఎప్పుడన్నా నువ్వు వెళ్ళే సంఘంలో మీ సేవకులు ఎప్పుడన్నా నిన్ను మెచ్చుకున్నారా? ఎంత శ్రద్ధ కలిగి, ఏదో మీరు ఏమన్నా అనుకుంటారని చెప్పి, అమ్మో ఈ మాట అనకపోతే, ఈ సమయం ఎప్పుడు ఇతను కనుక పొగడకపోతే ఏమన్నా అనుకుంటాడని పొగిడేది వేరే. అది ఏంటంటే ఏమి లేకపోయినా పొగట్టం. పొగడకపోతే చర్చికి రారేమో అనుకుని పొగుడుతారు ఒక్కోసారి. ఓ ఈ మాట అంటే కొంచెం ఏమైంది అని చెప్పి పొగుడుతారు. అట్లా కాదు. నిజంగా నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి, నువ్వు సేవకుల దగ్గర ఉన్న ప్రవర్తనను బట్టి వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా నేను పొగుడుతున్నారా? నిజంగా అబ్బా ఇంత శ్రద్ధ కలిగి భక్తి కలిగిన పక్కన వాళ్ళకి చెప్తున్నారా? ఎలీషా ఎవరితో చెప్పారు? గెహజీతో చెప్పాడు. ఇంత శ్రద్ధాభక్తులు మనం ఎందుకు కనపరుస్తుంది, ఈమెకేం చేయాలా అని చెప్పేసి దైవజనుడు ఆలోచనలో పడ్డాడు. మనం అడగటం కాదు, సేవకుడే ఆలోచనలో పడ్డాడు. ఈరోజు నీ నా ప్రవర్తన ఎలాగుందో దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, కృపగల దేవ, యేసయ్యా ఈ వాక్యం విన్న వారి హృదయాలు నీ తట్టు తిరుగునట్లుగా సహాయం చేసి మహిమలు ఇచ్చుకోమని, దీనిరాలు నలుపురాలను వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక వాక్యానుసారం జీవించిందాక ఏబడిని విడిచిపెట్టొద్దు నాయన, మహిమ మీరు పొందమని యేసు నామములో ఈ మనవులను అడిగి పొంది ఉన్నాను మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.